హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే యవ్వనస్తుల గురించి. అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఎవరైనప్పటికీ కూడా కొంతమంది పేరెంట్స్లో ఒక అల్లకల్లోలం అనేది ఒక ఏజ్ వచ్చేసరికి ఎదురవుతుంది. ఏంటి అంటే వాళ్ళ పిల్లలు దారి తప్పిపోయారు అన్నటువంటి విషయాన్ని ఇంకొకరి ద్వారా వినేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. అంటే పరువుకి ప్రాణం పెట్టేటువంటి వాళ్ళైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకంజ వేయరు. అలాగే పిల్లలు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేయలేరు. అసలు పిల్లలతో మనం ఎలాగూ ఉంటే వాళ్ళు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు అనేది ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ స్టేజ్ని కూడా దాటిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇల్లిటరేట్స్ అయినటువంటి పేరెంట్స్ తెలుసుకోలేరు. వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాల్సి వస్తుంది. అంటే మీ పిల్లని లేదా మీ పిల్లోడిని పలానా దగ్గర చూసాము, పలానా వాళ్ళతో చూసాము, పలానా దగ్గర అసభ్యకరంగా ఉన్నారు అన్నటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. కొంతమంది నమ్మేటువంటి వాళ్ళైతే వాటిని తీసుకుంటారు, నమ్మలేనటువంటి వాళ్ళైతే గొడవలు చెలరేగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ముందుగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో గుర్తించాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని ఈరోజు మీ కొరకు ఒక 5 పాయింట్స్ అనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ మీ పిల్లలు ఏ వేలో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మీరు వినినటువంటి వార్త ఎలాగుంది, అది సత్యమా అసత్యమా అన్నది తెలుసుకోవాలంటే ముఖ్యంగా మీరు గమనించాల్సిందేంటి, మీ పిల్లల యొక్క ప్రవర్తనలో ఏదైనా తేడా గమనిస్తున్నారా? ఎప్పుడూ ఉండేటువంటి ఆ యొక్క ప్రవర్తన కాకుండా వాళ్ళ ప్రవర్తనలో కొత్తదనం అనేది కనిపిస్తుంది. అది మీరు గమనించండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వారి యొక్క ఆహారపు అలవాట్లలో తారతమ్యత అనేది వస్తుంది. ఆ తారతమ్యతను మీరు గమనించాలి. అది గమనించినప్పుడు ఎప్పుడూ ఉండేటువంటి ఆహారపు అలవాట్ల కంటే కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. తినకపోవడము, తిండి మీద ధ్యాస పెట్టకపోవడము, లేదా కావలసింది అంటే వెతుక్కొని చాయిస్ తీసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ నిద్రపోవటంలో కూడా ఒక తేడా అనేది కనిపిస్తుంది. థర్డ్ పాయింట్ అంటే వారు నిద్రపోతున్నట్లు నటిస్తారనమాట, నిద్రపోరు. అలాగే ఖాళీగా ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మెలకువతోనే ఉంటారు, కానీ కళ్ళు మూసుకొని కళల్లో విహరిస్తూ ఉంటారనమాట. అంటే ఆలోచనలో విహరిస్తూ ఉంటారు. వారి ఆలోచన అంతా కూడా దేని మీదనో ఉంటుంది, దేని గురించో వారి ఆలోచన అనేది తిరుగుతూ ఉంటుంది. మీరు పిలిచిన పలుకుతారు, కానీ వారు ఉండేటువంటి మైకంలో వారు ఉంటారు. అంటే వారికి అది హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. పాపం ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది, అది గమనించండి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి స్టడీలో తారతమ్యత. అంతవరకు కూడా చక్కగా చదువుకునేటువంటి వాళ్ళు స్కూల్కో కాలేజ్కో డొమ్మ కొట్టడం లాంటివి, లేదా సబ్జెక్ట్స్లో వెనకపడటం లాంటి విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి కూడా మీరు గమనించాలి. వాళ్ళ స్టడీ స్టేటస్ని తెలుసుకుంటూ ఉండాలి. ఫైనల్లీ ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి మీతో ఎక్కువగా వారు మాటలాడరు. మీతో కలిసే ఉంటారు, మీరు పెట్టిందే తింటారు, మీతోనే ఒకే ఇంట్లోనే ఉంటారు, కానీ మీతో ఆ సన్నిహిత్యము అనేటువంటి ఆ యొక్క చిన్న లోపం అనేది కలుగుతుంది. స్నేహశీలత అనేది తగ్గుతుందన్నమాట. సరిగా మాట్లాడరు. అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న, అంతవరకే. ఎక్కువగా ఏమి షేర్ చేయరు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు. ఈ యొక్క పరిస్థితులు మీరు కానీ గమనించకపోతే మీరు విన్నది అబద్ధం. ఒకవేళ గమనించినట్లయితే మీరు విన్నది నిజం. కాబట్టి ఈ పరిస్థితులు గుండా ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా బయటపడాలో నెక్స్ట్ మమ్మల్ని సంప్రదించండి, మేము దానికి సలహాలు ఇస్తాం. ఓకేనా? ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనిస్తూ మీ యొక్క జీవితాలను సరిచేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తులను మీ చేతుల్లోనే ఉన్నాయి. తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్.